ఎపిసోడ్ కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్గా ఉంది. సుస్మిత సీఎంపై గీత దాటి వ్యాఖ్యలు చేశారు అంటూ మల్లు రవి కూడా కామెంట్ చేశారు. కొండా సురేఖకు ప్రస్తుతం పార్టీ మద్దతు దూరం అవడం మనకు కనిపిస్తోంది. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు అంటూ మల్లు రవి హెచ్చరించారు. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ చర్చిస్తుందని, కూతురు వ్యాఖ్యలను తల్లి ఖండించలేదు అంటూ కూడా చెప్తున్నారు. తనను కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ మరోవైపు సురేఖ కూడా ఫిర్యాదు చేశారు. తనపై విమర్శల వెనుక ఉన్నవారిని గుర్తించాలంటూ సురేఖ కోరుతున్నారు. కుట్ర వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని, తనకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ సురేఖ డిమాండ్ చేశారు. అందరి ఫిర్యాదులు పరిశీలించాకే కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది అంటూ మల్లు రవి చెప్తున్నారు. మొత్తం మీద కొండా సురేఖ విషయంలో కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎంత పెద్ద దుమారు రేగిందో మనం చూసాం. ముఖ్యంగా పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత సుస్మిత కొన్ని చోట్ల కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అంత బెటర్ క్లారిటీ వచ్చినట్లుగా కనిపించడం లేదు. మరోవైపు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది క్లియర్గా కనపడుతోంది. కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో కొండా సురేఖ తిరిగి కంప్లైంట్ చేసినట్లుగా కనపడుతుంది. ముందుగా నోటీసుల గురించి మాట్లాడుకుంటే, కొండా సురేఖకు నోటీసులు ఇస్తే క్రమశిక్షణ కమిటీ నుంచి మాకు ఇది విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే సహజ న్యాయం కింద మాకు సంబంధం లేదు, తను చేసిన కామెంట్స్కి, సుస్మిత చేసిన కామెంట్స్కి మాకు డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, తనేదో తన సొంత నిర్ణయాన్ని చెప్పారు, తన సొంత అభిప్రాయాలను చెప్పారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏమడుగుతుంది, మల్లు రవి ఏమడుగుతున్నారు, మరి అదే సహజ న్యాయం కింద మీరు ఖండించాలి కదా, మరి మంత్రి అయి ఉండి ఎవరైనా సీఎం గురించి పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అని చెప్పి కూడా అడుగుతున్నారు. అంటే ఆ కామెంట్స్తో మాకు సంబంధం లేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించడం లేదనే ప్రశ్న ఇటువైపు నుంచి వస్తుంది. మరోవైపు ఇదే సమయంలో కొండా సురేఖ కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని, తన గురించి ఇష్టారీతిని మాట్లాడుతున్నటువంటి కొందరు పార్టీ నాయకుల మీద, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు గురించి జడ్జిమెంట్ ఇస్తున్న వాళ్ళ మీద, మీడియా ఛానల్స్లో కూర్చొని తన గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని క్వశ్చన్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. సో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ను అండ్ కంప్లైంట్ని రెండింటినీ కూడా కమిటీ పరిశీలిస్తుంది. క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటా ఉంటూ మల్లు రవి చెప్తున్నారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. బట్ రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది? మొదటి నుంచి కొండా ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారని, అలాగే పరకాల సీటేమో తమ డాక్టర్కి ఇచ్చుకుందామని ప్లాన్ చేశారు. తీరా చూస్తే పరకాలకు వచ్చిన సీఎం రేవంత్ అక్కడ రేవూరికి ఓట్లు వేయండి అని చెప్పేసి అడగడం, ఇన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, వీటితో పాటు ఇటు రేవూరుతోనూ కడియంతోనూ మరికొందరితోనూ కొండా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇష్యూస్ విషయంలో అధిష్టానం కొంచెం తలనొప్పి ఫీల్ అవుతూ ఉండడం, చాలాసార్లు చెప్పినా కొండా ఫ్యామిలీ కూడా ఈ విషయంలో అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉండడం, వీటన్నిటికి తోడు బీసీలను తొక్కేస్తున్నారంటూ పార్టీలో కొంత ప్రచారం చేస్తున్నారన్న అసంతృప్తి కూడా అధిష్టానానికి ఉండడంతో కొంత కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది. ఈ సమయంలో రేవూరికి అక్కడ టికెట్ ప్రకటిస్తూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం, ఓట్లు వేయమని చెప్పడంతో సుస్మిత దమ్ముంటే వచ్చి మీరే అక్కడ ప్రచారం చేయండి రేవూరికి, నేను ఇండిపెండెంట్గా నిలబడతా, నేను గెలిచి తీరుతా, ఇక్కడ పరకాల టికెట్ నాదే అని చెప్పి ఖరాఖండిగా చెప్పడంతో పాటు అసలు నిన్ను సీఎం చేసింది మేము, మా కుటుంబం అని చెప్పి మాట్లాడడం, పార్టీ గురించి కొన్ని కామెంట్స్ చేయడం, ఇవన్నీ చూస్తే ఈ కామెంట్స్ తర్వాత చాలా పెద్ద గందరగోళం రేగడం మనం చూసాం. పార్టీలో కొండా ఫ్యామిలీకి మద్దతు కరువు అయిపోయింది, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ఆ నియోజకవర్గాలు, వరంగల్లో ఉన్న మిగతా మరికొంతమంది ఉమ్మడి వరంగల్లో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళేమో కొండా ఫ్యామిలీతో విభేదించి ఉండడం అప్పటికే చాలా విషయాల్లో, మొత్తం మీద ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ టైంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనే చర్చ నడుస్తుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఏంటి? కొండా సురేఖ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ సుస్మిత చేసినటువంటి కామెంట్స్, తిరిగి ఎక్స్ప్లెనేషన్తో పాటు కంప్లైంట్ కూడా ఇవ్వడం, తన గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు అని.
సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మల్లు రవితో మా ప్రతినిధి శ్రీధర్ మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. ఒకసారి మల్లు రవి ఏమంటున్నారో చూద్దాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ లో పరిణామాలు, క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందన్న విషయాలన్నింటినీ ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో ఇటీవల చాలా మంది మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది కూడా బయటికి బాహాటంగా వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, వీళ్ళందరి మీద యాక్షన్ ఈ రోజు మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు అంటే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నేను నోటీసులు ఇవ్వటం జరిగింది. దాని సమాధానం కొంతమంది దగ్గర నుంచి వచ్చింది, ఇంకా కొంతమంది దగ్గర నుంచి రావాల్సి ఉంది. వీటన్నిటి మీద మా కమిటీ కూర్చొని చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని. కొండా సురేఖ రాసినటువంటి మీకు రిప్లై ఇచ్చినటువంటి అంశం మీ దృష్టికి వచ్చిందా సార్? వచ్చింది, నా దృష్టికి వచ్చింది, కానీ పూర్తిగా ఇంకా దాని మీద చర్చ చేయలేదు. అది 3 గంటలకి కూర్చొని మాట్లాడి చెప్తాం. కానీ తన కుమార్తెకు సంబంధించినటువంటి అంశంలో తను మాట్లాడితే తాను ఏ విధంగా న్యాయ సూత్రాల పరంగా తాను ఏ విధంగా బాధ్యత వహిస్తాను, ఇది సరికాదు అంటూ కూడా రిప్లైలో ఉంది సార్. ఏం చెప్తారు? అది చూసాను నేను. న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్తున్నారు. నేను కూడా న్యాచురల్ జస్టిస్ ప్రకారం కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్ గారు ముఖ్యమంత్రి మీద ఎవరు చెడ్డగా కామెంట్ చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది. అది న్యాచురల్ జస్టిస్ లోనే ఒక భాగం. అది ఏమైనా ఆ రిప్లై మొత్తాన్ని చూసి చదివిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. నిన్న కొంత రియాక్ట్ అయ్యారు సార్ వాళ్ళిద్దరు కూడా, కొండా సురేఖ కానీ వాళ్ళ కుమార్తె కానీ. మేము ఏం మాట్లాడాం, ముఖ్యమంత్రి వచ్చినాకనే మాట్లాడతాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం మీద మాత్రం తగ్గేదే లేదు. కాంగ్రెస్ అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఏఐసిసి ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉన్నారు అంటున్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ కూడా ఉంటాడు, దాని తర్వాత మండల కమిటీ ఉంటుంది, జిల్లా ఉంటుంది, తర్వాత రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. ఇది మొత్తం భారతదేశం పార్టీ, అదేమి తప్పులేదు. కానీ ఎక్కడికక్కడ జవాబుదారీతనంతో పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ. గ్రామ సమస్యలను గ్రామ కమిటీ ప్రెసిడెంటు, మండలం మండల ప్రెసిడెంటు, జిల్లాని జిల్లా ప్రెసిడెంటు, రాష్ట్రాన్ని రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాం మనం, పిసిసి అధ్యక్షుడు కానీ లేకపోతే సీఎం గారు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాని మీద నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి డిసిప్లినరీ కమిటీ చైర్మన్, అందువల్లనే వాటి మీద మాట్లాడటం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడమని నేను కూడా ఏం అడగటం లేదు కదా. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చూసి దాని తర్వాత మళ్ళీ నేను కూడా మాట్లాడతాను. గతంలో మాట్లాడారు, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. పిసిసి అప్పుడు మీరు అందరూ కలిసి, డిప్యూటీ సీఎం అందరూ కలిసి తీసుకెళ్లి సాల్వ్ చేశారు ఇష్యూని. అయినప్పటికీ సాల్వ్ కాలేదు. ఎక్కడ మురుగుతుంది సార్? ఎందుకు అసలు వచ్చినటువంటి? ఎందుకంటే పార్టీకి సంబంధించి ఎప్పుడైతే కొండా సురేఖ అంశం వచ్చిందో ప్రతిసారి కూడా ఆపోజిషన్ పార్టీలు మీ మీద అటాక్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీలు వాస్తవాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ మధ్య చేస్తున్నారు. వాటికి వీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తోడయి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటే అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళందరి మీద పడుతుంది. కాబట్టి మరి వాళ్ళ ఇటువంటి చేయకూడదనే ఉద్దేశంతోనే నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన నోటీస్ మీద ఆలోచన చేసి అందరితో సంప్రదించి ఏమి నిర్ణయం తీసుకోవాలో తర్వాత ప్రకటిస్తారు. మీ ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆమెను బర్తరఫ్ చేయాలి, క్యాబినెట్ నుంచి రాజీనా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సార్. అటువంటి ఏమన్నా వచ్చినాయి మీ దృష్టికి? అవన్నీ నేను లేను, మీటింగ్లు రాత్రి వచ్చాను, అవి పేపర్ ద్వారా చదివాను, చూస్తాం ఏం చేయాలని. మిమ్మల్ని కలుస్తామన్నారు సార్ ఎమ్మెల్యేలంతా వచ్చి? నాకు ఇంతవరకు ఎవరు గెలవలేదమ్మా, మరి కలిస్తే మీకు చెప్తాను. మరొక పక్క రాజగోపాల్ రెడ్డి అంశంలో ఆయన కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆయన కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడారు అన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేను ముందుగానే చెప్పాను, నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్కి ఎవరైనా కంప్లైంట్ తీసుకుని వస్తే అది జిల్లా నుంచైనా రావాలా, తాలూకా నుంచైనా, గ్రామం నుంచైనా, లేకపోతే పిసిసి నుంచైనా. ఎవరి దగ్గర నుంచి రాలేదు నా దగ్గర, అట్లనే నాకు తెలియదని కాదు, నాకు కూడా తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 91 నుంచి ఎంపీగా ఉన్నాను, నాకు తెలుసు. కానీ ఆ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ చేసే కార్యక్రమం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం.
అంటే మీకై మీరేం నోటీసులు అట్లా జారీ చేయలేదు సార్? అంటే వీడియోలో అవి చూసాము. ఇంతవరకు ఎక్కడా చేయలేదు. నేను చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేస్తాను. సార్ మరొక పక్క చిన్నారెడ్డి అంశం, మీ పార్లమెంట్ పరిధిలోని అంశం, చిన్నారెడ్డి అంశానికి సంబంధించి పాత కొత్త టికెట్లు అమ్ముకున్నారు ముఖ్యమంత్రి అని ఇందాక గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇచ్చేందుకు కూడా వచ్చినారు. ఆయన అంశంలో ఏం చెప్తారు సార్? అదే దాని గురించే నోటీస్ ఇచ్చాం. వారు ఏం సమాధానం ఇస్తారో చూసి తర్వాత మాట్లాడతాం. కానీ జకిడి ప్రభాకర్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని నేను వచ్చి గాంధీ భవన్కి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి అదే విషయానికి సంబంధించి ఇక్కడ కొండా సురేఖ కానీ అక్కడ చిన్నారెడ్డి కానీ మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్నది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే జకిడి ప్రభాకర్ రెడ్డి కేసు ఎప్పుడో జరిగింది. ఇప్పుడు 2 నోటీసులు ఇవ్వటం జరిగింది. మొదటి నోటీసు ఈశ్వరం గారి విషయంలో ఇచ్చాము. ఇంకోటి ఎవరో ఎస్టీ ఎరుకులకు సంబంధించిన దాని మీద ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో కూడా అయిపోయిందని తెలిసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి ఇప్పుడు పార్టీకి సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చాం. మరి అమలు చేయలేదు, మమ్మల్ని చేయలేదు అని అంటానికి ప్రతిదానికి కారణం చూపించేయాలి కదా. రచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ, పాత కొత్త కాంగ్రెస్ అంటూ కొంత చర్చ జరుగుతుంది. చిన్నారెడ్డి కానివ్వండి, కొండా సురేఖ, కొండా సుస్మిత కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కాని పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు సార్? మీరు ఒక ఎంపీ గానీ ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా. ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల కంటే ముందు మనం ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు మన పార్టీలోకి వచ్చి పాత నాయకులు కొత్త నాయకులు కలిసి మన బలాన్ని పెంచుకొని ఆ బలం ద్వారా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చాం. ఇంకా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరిని అందరినీ కలుపుకొని పోవటం అనేది కాంగ్రెస్ పార్టీ మూల సూత్రం. అదే నడుస్తుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే అవి కూడా సరిదేసుకోవాలని అందరం అనుకుంటాం. మా హైకమాండ్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతాడు, మీనాక్షి నటరాజన్ గారు అదే మాట్లాడుతాడు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేమందరం కూడా ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏ రకంగా కలుపుకొని ముందుకు పోతే పార్టీకి ప్రజలకి ఉపయోగపడింది అనేది చూసి చేయాలి. కార్యకర్తలకు, మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? అనేక మంది ఒకరు చూసి ఒకరు బయటకు వచ్చి బాటంగా పార్టీ మీద, సభా నాయకుడి మీద మాట్లాడుతున్నారు, పిసిసి మీద మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ పట్టు తప్పిందా, క్రమశిక్షణ కమిటీ సరిగా వాళ్ళను గద్దిస్తా లేదా, లేకపోతే సరిగా పనిచేయట్లేదా అని మీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఏం చెప్తారు వీళ్ళకి? అంటే ఒక పక్కన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తేనేమో ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తారని అడుగుతున్నారు. మీరు చేయకపోతేనేమో వాళ్ళు కామెంట్ చేస్తున్నారని. ఈ ప్రజాస్వామ్యంలో మంచి చెడుల మీద చర్చ జరిగిన తర్వాత వచ్చే సారాంశమే ప్రజాస్వామ్యం. చర్చ జరగకుండా పార్లమెంట్లో బిల్లులు కూడా పాస్ కావు. అపోజ్ చేసేవాడు ఉంటాడు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటాడు. ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళ తరఫున చట్టాలు తయారైతాయి. అది జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అంతే. నేను చెప్పినట్టే అన్నాను అనవాలంటాం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక మూల సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ మూల సిద్ధాంతాలని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉంటే మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీటింగ్లో మాట్లాడాలి. అంతేగాని మీడియా ముందుకు పోయి అక్కడ మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి మనకే నష్టం జరుగుతుంది. అందువల్లనే దీని గురించి మేము ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. చివరిగా ఏం చెప్తారు? ఈరోజు మీటింగ్ లో కొండా సురేఖ మీద చర్యలు కానీ ఇతర నాయకులకు సంబంధించిన అంశం మీద సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? అవన్నీ మీటింగ్ లో చర్చ జరిగిన తర్వాత చెప్తాము. ఆ మీటింగ్ పెట్టిందే చర్చించడానికి. మరి మీకే చెప్తే మీటింగ్ ఎందుకు ఇంకా? థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి మీటింగ్ లో జరిగినటువంటి పరిణామాలు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కొండా సుస్మిత చేసినటువంటి ఇష్యూ కానివ్వండి, కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా అందులో కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే తన కుమార్తెకు సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై చూశాను, కానీ పూర్తి స్థాయిలో దాన్ని చదవలేదు. చదివాక దాని మీద కూడా కొంత నిర్ణయం తీసుకుంటానని చెప్తూనే మరొక పక్క ముఖ్యమంత్రి మీద ఎవరు మాట్లాడితే అది పార్టీకి ఇది కూడా దెబ్బతింటూ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఆ కంప్లైంట్ మీద కూడా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. Pure in its form with grace made noble.
Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్